Hi friends, welcome to TeluguTechsteps. Okay, let's create a simple JSP page. Okay, simple JSP page create చేద్దాం. To create a simple JSP page, first write some HTML code as given below. మనం ఏదైతే నేను HTML కోడ్ రాస్తానో ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ HTML కోడ్ రాసి అండ్ దాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే .jsp ఫైల్గా దాన్ని సేవ్ చేసుకుంటాం. ఎక్స్టెన్షన్ మనం యూజ్ చేయాలంటే సేవ్ చేసుకున్నప్పుడు నేమ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఎక్స్టెన్షన్ అనేది మనం .jsp పేజ్ కింద రాసుకోవాలి. అండ్ అసలు ఆ కోడ్ ఎలా రాయాలన్నది ఒకసారి చూద్దాం. జస్ట్ సింపుల్ ఒక స్నిప్పెట్లో రాస్తాను. మనం రియల్ ఎగ్జాంపుల్ అంటే హలో వరల్డ్ ఆఫ్ ది జేఎస్పీ పేజ్ మనం ఎక్లిప్స్లో రాద్దాం. జస్ట్ ఇదేంటంటే ఒక సింటాక్స్ టైప్ అసలు ఎలా రాసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను. దట్స్ ఇట్, నాట్ దాంతకన్నా ఏం లేదు. నేను జస్ట్ ఒక స్నిప్పెట్లో రాస్తున్నాను. మన ఎగ్జాంపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ వచ్చి ఎక్లిప్స్లోనే రాయొచ్చు. దిస్ ఈజ్ అ సింపుల్ స్నిప్పెట్ ఆఫ్ జస్ట్ జేఎస్పీ పేజ్. మనం అసలు ఒక శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుని అది ఎలా రాయాలి అన్నది ఒకసారి మనం చూద్దాం. అది ఎక్లిప్స్లో చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఓకే, లెట్స్ సీ క్రియేషన్ హౌ టు క్రియేట్ ఏ జేఎస్పీ పేజ్ ఇన్ ఎక్లిప్స్. మనం ఎక్లిప్స్లో ఒక జేఎస్పీ పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్రాసెస్ అయితే చూడొచ్చు. వీ నీడ్ టు ఓపెన్ ద ఎక్లిప్స్ అండ్ క్లిక్ ఆన్ ద న్యూ బటన్ మీద క్లిక్ చేసుకుని డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు గివ్ ద నేమ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే అది ఇచ్చేసి మనం ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ వీ విల్ సీ ఎ న్యూ ప్రాజెక్ట్ క్రియేటెడ్ ఇన్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. మనం ఏదైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నామో అది మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో చూస్తామో ఇప్పుడు మనకి జేఎస్పీ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలని చూడొచ్చు. టు క్రియేట్ ఎ న్యూ జేఎస్పీ ఫైల్ రైట్ క్లిక్ ఆన్ వెబ్ కంటెంట్. మనకి వెబ్ కంటెంట్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది కదా, దాని మీద ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఇప్పుడు న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని జేఎస్పీ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఆ జేఎస్పీ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా. అప్పుడు మనం గివ్ ఏ నేమ్ టు యువర్ జేఎస్పీ ఫైల్ అండ్ క్లిక్ ఫినిష్. మనం జేఎస్పీ ఫైల్కి ఒక నేమ్ ఇచ్చి దాని తర్వాత ఫినిష్ అనేది క్లిక్ చేస్తాం. ఈ విధంగా రైట్ సంథింగ్ ఇన్ యువర్ జేఎస్పీ ఫైల్. ఇప్పుడు మనం ఆ జేఎస్పీ ఫైల్ లోపల మనకు నచ్చిన కోడ్ రాసుకుంటాం. టు కంప్లీట్ HTML అండ్ జేఎస్పీ కోడ్ గోస్ ఇన్సైడ్ అంటే బాడీ ట్యాగ్ లోపల రాసుకుంటాం. జస్ట్ లైక్ HTML పేజ్ లాగానే జస్ట్ లైక్ బాడీ ట్యాగ్ లోపల మనం రాసుకోవడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ అంటే మన యొక్క జేఎస్పీ పేజ్ అంతా రాసేసిన తర్వాత రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి జస్ట్ మనం రన్ ఆన్ సర్వర్ అని ఏ విధంగా అయితే మనం రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అన్ని రన్ చేసుకుంటామో యాస్టీజ్గా మనం దీన్ని కూడా రన్ ఆన్ సర్వర్ అని రన్ చేసుకుంటాము. ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్ అనేది మనం చూస్తాం. దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ జస్ట్ సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ జేఎస్పీ. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ ఈ లైన్లో నేను ఇక్కడ ఈ యొక్క ఫంక్షనాలిటీ ఎందుకు ఇచ్చానంటే యాక్చువల్గా మనకి HTML అయితే మనకి ఏదైతే మనం రాసామో అదే మనకి ప్రింట్ చేసేస్తుంది. బట్ ఇక్కడ జేఎస్పీ ఏం చేస్తుందంటే దాని ఫంక్షనాలిటీ వర్క్ చేసి 2x5 2 5s 10 అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో మనకి HTMLకి జేఎస్పీకి ఉన్న మధ్య డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఈ లైన్ రాసాను. జస్ట్ బేసిక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కాబట్టి పైన హలో వరల్డ్ అనేది రాసుకున్నాను. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. జస్ట్ ఇక్కడ మనకి హలో జేఎస్పీ అనేది వచ్చింది. అండ్ దెన్ ఆఫ్టర్ అదేవిధంగా దిస్ లైన్ విల్ షో అస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేఎస్పీ అండ్ HTMLకి జేఎస్పీకి మధ్య ఉన్న డిఫరెన్స్ మనకి చూసారా ఎక్స్ప్రెషన్ 10 అనేది ఇచ్చింది. అదే HTML అనుకోండి, జస్ట్ మనం ఏదైతే అక్కడ రాసామో కోడ్లో అదే మనకి డిస్ప్లే చేసేస్తుంది. బట్ ఇది వర్కౌట్ చేసింది, ఈ ఫంక్షనాలిటీ మీద వర్కౌట్ చేసి మనకి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద థింగ్. దిస్ ఈజ్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ జేఎస్పీ. ఏ విధంగా మనం జేఎస్పీ ప్రోగ్రామ్ అనే ఎక్లిప్స్లో క్రియేట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్.
ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.